సౌమ్య ఆపరేషన్ థియేటర్ లోపల ఉంటే మేము టెన్షన్తో బయట ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. ఎవరు పుడతారో ఎప్పుడెప్పుడు చూద్దామా అని. టెన్షన్ ఉంది. ఎప్పుడెప్పుడు ఏడ్పిన పడుతుందా, ఎప్పుడెప్పుడు బేబీని చూద్దామా అని. నేను కూడా మన్మరాలు చూద్దామని. మా అమ్మ ఒకటే టెన్షన్ ఉంది ఎవరు పుడతారని. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు కొద్దిగా ఇబ్బంది అయింది బాబుకి. ఇప్పుడు కూడా అలా పుడతారని చెప్పేసి టెన్షన్ పడుతూ టెన్షన్ ఫేస్లో ఈజీగా అర్థమవుతుంది. చూడండి, డెలివరీకి ముందు మా నాన్నమ్మని అడిగాను ఎవరు పుడతారని. ఏం చెప్పిందో చూద్దాం. ఎవరు పుడతారు అనుకుంటున్నావు? ఎవరు పుడతారు అనుకుంటున్నావు అంటున్నా? అందరూ కూడా టెన్షన్గా చూస్తున్నారు, మా సాత్విక్ రిషిక్ తప్ప. టెన్షన్ ఉంది, ఎగ్జైటెడ్గా ఉంది. పాపని అనుకుంటున్నాను, చూడాలి ఏమైంది. సో ప్రతి ఒక్కరికి ఉండే టెన్షన్ మాకు కూడా ఉందన్నమాట. ఎవరు పుడతారు, ఎలా పుడతారు, ఆరోగ్యంగా పుడతారా లేదా, ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చాలా టెన్షన్ ఉండే. సో ఇట్ లాస్ట్గా టెన్షన్ తీరిపోయింది. మీకు బాబు పుట్టాడు సార్ అని చెప్పేసి లోపల నుంచి పిలుపు వచ్చింది. సో మా సౌమ్య కూడా ఆరోగ్యంగా ఉంది, అంతా కూడా చాలా బాగా జరిగిందనమాట. మా మమ్మీ చేతికి ఇస్తే సెంటిమెంట్ అని చెప్పేసి మా మమ్మీ చేతికి ఇవ్వడం జరిగింది బాబుని. సో బాబు పుట్టాడు, చాలా ఆరోగ్యంగా పుట్టాడు. మా ఫస్ట్ పుట్టిన బాబుకి చిన్న హెల్త్ ప్రాబ్లం ఉండే, ఒక వన్ వీక్ హాస్పిటల్ ఉంచుకున్నారు. అప్పుడు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే. సో ఇప్పుడు అలా ఏం లేకుండా చాలా ప్రశాంతంగా అయిపోయింది డెలివరీ. తిను మా సిస్టర్ సెకండ్, తనే మా బాబుని ఎత్తుకుంది. సో తన కూడా ఒక బాబు ఒక పాప పక్కన కనిపిస్తున్నారు. పాప దేవుడా, నా జీవితంలో పెద్ద టాస్క్ ఉందంటే అది చిన్నపిల్లల్ని క్యారీ చేయడమే. నాకు చాలా భయం అయితే చిన్నపిల్లల్ని క్యారీ చేయాలంటే, అందుకే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకుంటున్నా. వస్తుంది. మాకొకటి ఉండే, ఎవరు పుట్టినా ఆరోగ్యంగా పుట్టాలని, హెల్తీగా పుట్టాలనుకున్నాము. అలాగే బాబు పుట్టాడు, హెల్తీగా పుట్టాడు. కాకపోతే ఆడపిల్ల పుడితే ఇంకా బాగుంటుండే అనిపించింది నాకు కానీ, సౌమ్యకు కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో దేవుడు ఏది ఇస్తే అది తీసుకోవాలి. ఆరోగ్యంగా పుట్టాడు, అది చాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. Tata.